కలిగి ఇవన్నీ దేవునికి నచ్చుతాయా? హల్లెలూయా. ఇవి ఇవి ఇలాంటి ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మరి అపొస్తలుల పౌలు రాసిండు. మరి ఇవి దేవునికి నచ్చుతాయా? ఒక్కోసారి మనకే నచ్చవు కదా, మనకే నచ్చవు. మనిషి అంటే సి మనలో అదే ఉంటుంది, వాసనే ఉంటుంది, గబ్బు ఉంటుంది, మనలో అన్నీ ఉంటాయి, ఇండ్లు ఉన్నాయి, అన్నీ మనలో ఉంటాయి. కానీ ఇవన్నీ కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఇష్టం ఉంటుందా? ఉండదు కదా. ఒకరు మన పక్కన ఎవరైనా కూర్చుంటే కొంచెం వాళ్ళ దగ్గర ఏమైనా స్మెల్ వచ్చినప్పుడు అరే వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఎంత దేవుని నమ్ముకుని ఎంత మారు మనసును ఎంత అభిషక్తులైనా మన మనసులం కాబట్టి మనమే సహించము కదా. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, మన కోసం మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టినవాడు. ఆయనకి ఎట్లా నచ్చుతాయి? ఆయన ఏమంటున్నాడు? నువ్వు పైన ఎట్లనన్నా ఉండు, నీ హృదయం నాకు సమీపంగా ఉండాలి, నువ్వు హృదయం నాకు ఇష్టంగా ఉండాలి, నీ హృదయం నాకు నేను స్వీకరించే వారిగా ఉండాలి అని మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ మనలో ఇప్పుడు ఈ చదువుకుని అన్ని లోకానుసారమైనవి ఇవన్నీ మనలో ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థన వినడు. హల్లెలూయా. మనం అనుకుంటాము మనం బాగానే ఉన్నాం, మనం రోజు ప్రార్థన చేస్తాం, మస్తు భక్తి చేస్తాం. నేనే అనుకోరాదు, మస్తు చేస్తాను, నాలో ఏం లేదంటే మళ్ళీ నా ఈపు నాకు కనబడతలేదు కదా, మళ్ళీ ఇంకొకరు వచ్చి అమ్మ నీ ఈపులాగా అది ఉన్నది కదా తీసివే, అది గలీజ్గా ఉన్నది, బాగులేదు, మంచిగా లేదు, నీదేదో నువ్వు బ్రహ్మపరిచే ఆత్మ నీలో పనిచేస్తుంది, అది బాగలేదు, దాన్ని తీసేయమని మీరు ఎవరైనా వచ్చి నాకు చెప్పే వరకు అది నాకు అర్థం కాదు. నేను బాగానే ఉన్నా అనుకుంటా, కానీ బాగలేను. నేను అనుకుంటే బాగుంటుంది కదా. మనం అనుకుంటాం అట్లా బాగానే ఉన్నాం అనుకుంటాం, కానీ మనం చేసేది భక్తే కాదు, మనం చేసేది నీతే కాదు, మనం నడిచే నడవడి పవిత్రమైంది కానే కాదు, మనం మాట్లాడే ప్రతి మాట దేవునికి ఇష్టమైంది కానే కాదు. హల్లెలూయా. అట్లా మనం ఆయన చెప్పినప్పుడు మనం విని దిద్దుబాటు చేసుకొని ఆ కీర్తనల గ్రంథంలో అంటాడు కదా కీర్తనకారుడు దావీదు మహారాజు ఏమంటాడంటే, అయ్యా నాలో లోపం ఉంది, నాకు ఎత్తిపట్టి చూస్తే నేను దిద్దుకుంటా. మనకు దిద్దుపాటు అసహాయం. మనం ఖచ్చితమైన వాక్యం చెప్తే ఖచ్చితంగా ఉన్నట్టే చెప్తే గొంతు నొక్కిస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల మధ్యలో మరి ఎన్నో అల్లర్లు జరుగుతున్నాయి. మత మాధవులు మన మీదకి లేస్తూ ఉన్నారు. ఎందుకు? దేవుడు ఉన్నట్టు చెప్పినప్పుడు మరి వాళ్ళు సహించలేకపోతున్నారు. రాజ్యాన్ని అంతా క్రైస్తవులే ఆకర్షించుకుంటారేమో అని బీజేపీ వాళ్ళు, మత మాధవులు, పనికి మాలిన వాళ్ళు, దుష్టాత్మ కలిగిన వాళ్ళు, నరహత్య కలిగిన వాళ్ళు, వ్యభిచారులు, అబద్ధికులు, తాగుబోతులు, వీళ్ళంతా మన మీదకి లేస్తున్నారు. మరి మనకు సంఘం లేదు, మనం ఏం చేస్తున్నామో మనకు అర్థమవుతుందా? నీకు నువ్వే, నాకు నేనే బ్రతుకుతున్నాం. కానీ ఒకసారి బయటికి వెళ్ళి చూస్తే ప్రపంచం ఏమైపోతుందో అది మనం గ్రహించలేకపోతున్నాము. అది నాడు మన పితరులు, బైబిల్లో ఉన్న మన పితరులు అది మైళ్ళు దూరము పోయి వాళ్ళు వాక్యము నేర్చుకొని ప్రార్థన చేసి సువార్త చేసి ఉన్నప్పుడు అది వాళ్ళ కష్టము. ఆ కాలంలో వాళ్ళంతా పర్ఫెక్ట్గా సేవ చేసారు, నీతి కలిగి సేవ చేసారు, పవిత్రంగా సేవ చేసారు, పరిశుద్ధాత్మను పొందుకొని సేవ చేసారు, ఆత్మ నడిపింపు సేవ చేసారు. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేము, నడతలేము, కాళ్ళు అరుగుతలేవు కదా. మరి ఇంకా మనకేమవుతుందంటే అన్నీ మన దగ్గరికే వస్తున్నాయి. ఇప్పుడు ఏంటిది? యూట్యూబ్ తయారైంది కదా, సెల్లులు తయారైనాయి కదా, అన్నీ మన దగ్గరికే వస్తున్నాయి. ఇప్పుడు అన్నీ మనం ఎటు పోని అక్కర్లేదు, అన్ని దాన్ని ఓపెన్ చేసిన మనకో జీవిత చరిత్ర అంతా కనబడుతుంది. పరిశుద్ధత, అపవిత్రత, బ్రహ్మపచ్చే ఆత్మ, దుష్టాత్మ కదా, ఇవన్నీ మనకు తేటగా మరి కనబడుతున్నవి. కానీ ఆ కాలంలో చేసిన సేవ ఇప్పుడు మనం చేస్తలేము. విశ్వాసులైనా సేవకులైనా మేము సేవ అని అన్నట్టే, కానీ సేవకుల దగ్గర ఏం లేదు. మేము విశ్వాసులు మంచి సంఘానికి పోతున్నామని అంటారు, కానీ అక్కడ ఏం లేదు. అది ఎవరి దగ్గర ఉండదు? సేవకుల దగ్గర ఉండదు, దేవుని దగ్గర ఉండదు. మనం బోధించి విన్నుల దగ్గరనే ఉంటుంది. మనం సరి చేసుకోవాలి. దిద్దుబాటు మనకు అసహాయం అంటాడు ఎవరు? దావీదు. దిద్దుబాటు అసహాయం అంటాడు. దిద్దుబాటు మనకు అసహాయం ఉండకూడదు, దిద్దుబాటు చేసుకోవాలి. మనం తగ్గించుకొని దిద్దుబాటు. ప్రతి మాట ఎలాంటిదంటే 2 అంచెల ఖడ్గం. ఆయన ఇటు కొయ్యవచ్చు, అటు కొయ్యవచ్చు కదా. కాబట్టి మరి ఇక్కడ ఏం చెప్తారు? ఇవన్నీ మనలో ఉన్నప్పుడు దేవునికి అయిష్టులుగా ఉంటున్నాం. మనం దిద్దుబాటు చేసుకోవాలి. ప్రతిరోజు మొహం కడుక్కుంటాం కదా, పొద్దున్న లేస్తేనే మరి వాటర్ తాగాలనుకున్నప్పుడు కొంచెం మనం నోరు పొక్కలు ఇచ్చుకుంటాం. పొద్దునే 4 గంటలకు, 5 గంటలకు, 6 గంటలకు మనం బ్రష్ చేసి దాని మరి ముందు మరి ధూప అయితే మనము ఏం చేస్తాము? కొంచెం మన పొక్కలు ఇచ్చుకుంటాం, నోరు వాసన వస్తుంది కదా. మరి మన వాసన కలిగిన హృదయం చేత మన హృదయంలో హృదయమే నాలేమంటాడు ఆయన. మరి మన హృదయంలో ఇలాంటి కపటము, కుళ్ళు, కుట్ర, ఈర్ష, మరి ఏంటిది వ్యభిచారము అంటే మనం చేస్తామని కాదు, అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోవద్దు. ఇవన్నీ మన దగ్గర సరి చేసుకోవాలి. ప్రతిరోజు సరి చేసుకోవాలి. ప్రతిరోజు మనం కడుక్కోవాలి, మన హృదయాన్ని కడుక్కోవాలి, మన నాలుకని కాల్చుకోవాలి, మన చెవులను కడుక్కోవాలి, మన ఏంటిది మన నోరును, మన పెదవులను కాల్చుకోవాలి.
యేసే భక్తుడు అంటాడు, ఆడ మరి నీ అగ్ని చేత నా నాలుక అన్న పెదవులను కాల్చు ప్రభువా అని చేస్తాడు. మనం అన్నీ సరి చేసుకోవాలి మరి దేవుని కృపను బట్టి. అయితే ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మరి ఆయనకు ఒక ఎట్లుంటుంది అంటే వాసనకరంగా ఉంటుంది. ఒకటి అయిష్టంగా ఉంటాం మనము. మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన, కానీ మనం ఆయనను ప్రేమిస్తలేము. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడని ఎట్లా రుజువు? ఆయన ప్రాణం పెట్టిండు కనుకనే ఆయన మనల్ని ప్రేమిస్తాడని ఒక రుజువు. మరి ఆయనను మనం ప్రేమిస్తున్నామంటే ఆయనకి ఇష్టం వచ్చిన మనం జీవిస్తున్నామా? ఆయనకి ఇష్టం వచ్చిన ప్రవర్తన కలిగి ఉంటున్నామా? మనలో అంత వాసనే ఆయన చూసినప్పుడు మనలో అన్నీ ఇట్లనే కుళ్ళు కుట్ర కలహంకము ఇవన్నీ ఉంటాయి మనలోన. మరి ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ప్రాణం పెట్టారు. మరి మనం ఆయనను ప్రేమిస్తున్నాము. దేవుడు అంటే ఇష్టం, మేము క్రైస్తవులము, దేవుడు అని అనుకుంటాం. మరి మనం ఆయనకి ఏం చేస్తున్నాము? మనం ఏం చేయలేకపోతున్నాం. ఆయనకి ఇష్టమైంది ఏం చేయలేకపోతున్నాం. ఆయనకు నచ్చింది ఏం అయినా మనల్ని ఆయనే లూసిఫర్కి అప్పగించలేకపోతున్నాడు. ఆయనే ఫస్ట్ అతనికి అప్పగించలేకపోతున్నాడు. ఎందుకో ఇంకా క్షమిస్తూ ఉన్నాడు. అంజురపు చెట్టు దగ్గర పోతే మరి దీన్ని కొట్టేయండి, భూమి వేస్ట్, మరి ఇది వచ్చినప్పుడు అలా కాతలేదు, నాకు ధూప అయితే దాహం వేస్తుందని అన్నప్పుడు శిష్యులు, అయ్యా ఈ సంవత్సరం ఆగు, ఇంకో సంవత్సరం ఆగు, నువ్వు బాధపడక అయ్యా, మేము ఎరువెత్తాము, తవ్వటం పెడతాము, నీళ్లు పోతాము, ఫలిస్తుంది, పంట పండుతుంది, అది గొల్లలు వేస్తుంది, తర్వాత తిందామని చూసినాం. అప్పుడు ఒకరోజు రానే వచ్చింది, యేసు ప్రభుకు కోపం వచ్చింది, రానే వచ్చింది. ఈ తక్షణమే ఎండిపోను గాక, మీరు నాకు ఎందుకు సాకులు చెప్పుతున్నారు అని శిష్యులకు చెప్పి దాన్ని ఏం చేసిండు? చెప్పించి వెళ్ళిపోయిండు. అట్లా ఏదో ఒక రోజు తనకి ఇష్టం వచ్చిన జీవితం కలిగి మనం ఉండకపోతే, తనకు నచ్చిన జీవితం కలిగి ఉండకపోతే, తనకు అయిష్టులుగా ఉంటే, మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో మన పైన చూడడు ఆయన, మన హృదయాన్ని చూస్తాడు. మన హృదయంలోనికి నీ హృదయం నాలేమని చెప్పిండు కదా. మన హృదయంలోనికి ఆయన వచ్చినప్పుడు చోట్లేకపోతే ఏదో ఒక రోజు అంజురపు చెట్టు నీ తక్షణమే ఎండిపోనుగాక అని అన్నట్టు మనం చెట్లను పోల్చిండు దేవుడు. ఒలివ చెట్టు అయినా, ద్రాక్ష తీగైనా, మరి ఒలివ చెట్టు అయినా, మరి అంజురపు చెట్టు అయినా, అన్ని చెట్లు ఇంకొక న్యాయాధిపతులలో చూస్తే ఒక చెట్లు ఏమనుకునేయట, వారిని అప్పగించేను. హల్లెలూయా. చేయరాని పనులు చేసినప్పుడు మనం ప్రార్థన చేస్తే వినడు దేవుడు. ఆయనకు అయిష్టమైన పనులు చేసినప్పుడు, ఆయనకు నచ్చని పనులు చేసినప్పుడు, ఆయనకి ఇష్టమైన మనసు కలిగిన పనులు చేయనప్పుడు మరి దేవుడు మరి మన ప్రార్థన వినడు. మరి దేవుడు చూసి ఏం చేస్తాడంటే, భ్రష్టత్వం కలిగిన మనసుకు, భ్రష్ట కలిగిన మనసుకు మరి అప్పగిస్తాడట. మన ప్రార్థన వినడట. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మనం అనుకుంటాం మన మనసుకు, మనం బాగానే ఉన్నాం, మనం బాగా సేవ నడిపిస్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, మనం సేవకులకైనా విశ్వాసులకైనా మనం బాగానే ఉన్నాము, మనలో ఏమి లేదు అని మనం అనుకుంటాం. అదంటే ఏంటిదట, భ్రమపరిచిన ఆత్మ కలిగి మనం ఉన్నోళ్ళం అయితే అలాంటి మనసు కలిగి మరి మనం ఉంటామంట. ఉన్నప్పుడు ఆయనకు ఇష్టమైన కాక అయిష్టమైన మరి మనసు కలిగి మనం ఉన్నప్పుడు ఫస్ట్ అతనికి అప్పగిస్తాడట. మరి ఆయనే మనకు అట్లాంటి మరి మనసు కలిగి మనం ఉండకుండా ఉన్నట్లుగా ఇంకా ఆయన ముందు మరి అపోస్తల పౌలు గారు ఇంకా ఆయన ముందు మనతో మాట్లాడబోతున్నాడు. చదువునా, వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లక పోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించేను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పుతున్నాడంటే, మరి అపోస్తల పౌలు మనకు రాసిన పత్రిక, ఆయన ఎంతో కష్టాలు, బాధలు, అవమానములు, నిందలు, జైల్లో మరి ముమ్మారు కొట్టబడిన పరిస్థితిలో మరి అపోస్తల పౌలు ఉన్నప్పుడు మరి ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. మన సహోదరుడు, మన పితరుడు కనుక ఆయనే మరి ఏం చెప్తున్నాడంటే, మరి ఆ కాలంలో ఆ మనుషులు ఎట్టున్నారట, చేయరాని కార్యములు చేసినాక దేవుడు వాళ్ళను భ్రష్టతనికి 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయేది గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించారు. పరిశుద్ధుడా నీ పాదాల స్తోత్రం నాయన. మరి రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో, మా ప్రభా మీకు స్తోత్రములో అయ్యా, మేము ధ్యానిస్తూ ఉంటుండగా మాతో మీరు మాట్లాడండి ప్రభా. మేము ఎట్లున్నామో మా తండ్రి మా లోపాలను మీరు ఎత్తి పట్టండి, మమ్మల్ని సరిచేయండి.
అయ్యా నీ పాదాలకు స్తోత్రాలు మీరు మాట్లాడి మహిమ పొందుమని మమ్మల్ని దర్శించుమని నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. గాలి పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు అనుకోకుండా మరి రావడం జరిగింది కనుక దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి రోమియోలకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయం మొదటి అధ్యాయము మరి 28వ వచనము కొన్ని మనము చూసుకొని మరి ధ్యానంలోనికి వెళుదాము. చూద్దరు 28వ వచనం. విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రం. ఎప్పుడు ఏ మాట మాట్లాడు